సంగారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బంది తమని పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్కు పలువురు రోగులు ఫిర్యాదు చేశారు. జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 17 డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆసుపత్రి వైద్యులు కలెక్టర్కు తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వార్డులో తిరుగుతూ వార్డు ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రతి ఇంటి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా విష జ్వరాలతో ఇబ్బందులకు గురవుతే వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే తరలించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి వార్డు ప్రజలకు సూచించారు. చేసిన తర్వాత ఇది ఏం లేదా అక్కడ ప్రైవేట్ అక్కడ పోతున్నాం ఇంకా టైం కూడా దాంట్లో కూడా వస్తుంది. పట్టించుకునే ఇప్పుడు పేషెంట్స్ అన్నాక వాళ్ళ పెయిన్ కూడా నేను ఇంతకుముందు డెంగ్యూ ఈసారి చెప్పారు మీకు ఎందుకు వచ్చింది డెంగ్యూ మీకు ఎందుకు వస్తుంది నాకు ఎందుకు రావట్లేదు అంటే కమ్యూనికేబుల్ డిసీజ్ కాదు మేడం. ఒకరికి ఏమన్నారు సార్ వరిస్తే ఏమొస్తుంది ఇది చదివి ఎందుకు అని అడుగుతున్నారు అంటే అది ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు మేడం. అసలు డాక్టర్ అన్నాక నువ్వు డిసీజెస్ని క్యూర్ చేయాలి బట్ ఏం చేస్తున్నాడు నా కొడుకు డ్రోన్స్ ట్రై చేస్తాడంటే మీ ఫీల్డ్ అదే నా ఫీల్డ్ నీ చదువుకున్న ఫీల్డ్ వేరే దాంట్లో నేను డిగ్రీ చేసిన మేడం నేను బైపీసీ చేశాను మేడం. ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ వచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. తను ఎలా మాట్లాడుతున్నారు మేడం మీకు ఎందుకు వస్తుంది నాకు ఎందుకు వస్తుంది మీకే ఎందుకు వస్తుంది ఫార్మర్ వచ్చారు నా చదువు ఎందుకు చదువుకొని ఎందుకంటే నేను ఏమనుకోవాలి మేడం.
100 వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది. ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది. ఇంతవరకు అయితే 100% అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అన్నది మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చేయాలి. నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్వ లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.